హైదరాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తీరు కనపడుతా ఉన్నది. ఇది పత్రికా రంగానికి మంచిది కాదు, పత్రిక విలువలకు కూడా మంచిది కాదు. తను నమ్మిన నాయకుని కోసం ఎవరినైనా మేము ఏ విధంగానైనా చేస్తాం అనే ఒక అభిప్రాయాన్ని ఈ పత్రికలు చూస్తూ ఉన్నాయి. ఆ 2-3 కథనాలు చూస్తే, ఒకటి జగన్ గందరగోళం, భూమి వైఎస్ జగన్ లాంటి పెద్దలు తక్కువ ధరకే అప్పనంగా పొందారు ఒక పత్రిక. జగన్ మార్చిలో జైలుకు, ఆగస్టులో సానుభూతి తగ్గుతుంది, ఆయనకు పోయినా వచ్చినా ఒకటే సీటు. ఇన్ని ఒక విచిత్రమైన కథనాలు. ఈ 2 పత్రికలు కలిసి అనుకోని కథనాలు రాసినట్టుగా ఒకే రోజు ఒకే రకమైన కథనాలు రాశాయి. అంటే ఈ 2 పత్రికలు ఒక్కడ కూర్చొని అనుకోని రాసినాయి అని చెప్పకపోయినా స్క్రిప్ట్ మాత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే వచ్చింది. ఇది స్క్రిప్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చింది. ఆ ట్రస్ట్ భవన్ ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటాను కూడా నా మనసు ఒప్పట్లే. ఎందుకంటే రామారావు పేరును బదనాం చేస్తూ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆఫీస్ అది. ఒక గోబెల్స్ ఆఫీస్, ఒక అబద్దాల ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తమైన అబద్దాలు ఈ పత్రిక రూపంలో బయటకు వచ్చాయి తప్ప స్క్రిప్ట్ మాత్రం అది ఎన్టీఆర్ ఆఫీస్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే వచ్చింది. ఈ 2 పత్రికలు దానికి ఉపయోగపడ్డాయి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ 2 పత్రికలకు చంద్రబాబు నాయుడుకు ఉన్న సంబంధం, ఆయన పెట్టుబడులు, ఆయన మొదటి నుంచి కూడా ఈ పత్రికలతో ఉన్న సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అందరికీ తెలిసిన విషయాలే. కుడి ఎడమ 2 డాల్ కత్తుల్లాగా ఈ 2 పత్రికలు ఆయన అబద్దాలను ప్రచారం చేస్తా ఉన్నాయి. ఈ రోజు ఈ కథనాలు రాయడానికి కూడా ఒక రాజకీయ కుట్ర ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి ఇవాళ రాజకీయ ధీనావస్థలో ఉన్నది. ఒక పక్క ఉప ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది, మరో పక్క ఆయన అనంగు శిష్యుడు నాగం జనార్దన్ రెడ్డి సవాల్ విసురుతున్నాడు. దమ్ముంటే నా మీద పోటీ చేయి, నీకు డిపాజిట్ తీసుకొని పోదురా అని చెప్పి ఒక పక్క ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు. 2 ప్రధాన మిత్రపక్షమైన సిపిఎం షాక్ ఇచ్చింది, దిమ్మ తిరిగింది చంద్రబాబుకు. 2 మద్యం మీద రకరకాల వాదనలు తీసుకొస్తూ ఉంటే అసలు ఈ మద్యం సిండికేటర్లో కాంగ్రెస్ తో సమాన భాగం తెలుగుదేశం పార్టీ కూడా ఉందనే విషయం బయటపడుతా ఉన్నది. అసలు ఈ ముడుపులు ఇచ్చిన ప్రచారం అవుతున్న వ్యక్తులు తెలుగుదేశం వల్లనే బయటపడుతా ఉంది. ఈ 4 కోణాల నుంచి దీన్ని ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన కథనాలు రాసి చంద్రబాబు నాయుడిని నిరంతరం గట్టెక్కించే ప్రయత్నం చేసే ఈ పత్రికలు అసలు విషయం నుంచి డైవర్ట్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన కుట్ర పన్నాయనేది నేను చెప్పే విషయాన్ని. అందుకే వీళ్ళకి ఒక మాట చెప్తా ఉన్నా నేను, నిజంగానే కనుక మీకు జగన్ గారు జైలుకు పోతాడు మార్చిలో అని స్పష్టంగా చెప్పదలుచుకుంటే ఎవరు చెప్పారు మీకు? ఒకవేళ జగన్ గారు మార్చిలో జైలుకు పోకపోతే మిమ్మల్ని ఏం చేయాలి? ఇప్పటికి 100 సార్లు 100 కథనాలు రాశారు. రేపే అరెస్ట్, ఎల్లుండే దాడి, ఒక గోబెల్స్ ప్రచారం. అంటే మార్చిలో అరెస్ట్ అవుతాడు, ఆగస్టు కల్లా సానుభూతి తగ్గిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలో గందరగోళం, వేటేస్తారు. ఇది ఎవరు చెప్పారు మీకు? అరెస్ట్ చేస్తారనేది మీకు ఎలా తెలుసు? అదే కనుక నిజమైతే సిబిఐ పరిస్థితి ఏంటి? ఎందుకు దీన్ని సిబిఐకి అందించడం లేదు? అంటే సిబిఐ, ఎల్లో మీడియా కలిసే కుట్ర పన్నాయని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. దానికి నిదర్శనం ఇది. ఇప్పటికీ సిబిఐ స్పందించడం లేదు ఈ వార్తల మీద. విజయరామారావు వారసులుగా ఇలా సిబిఐ వాళ్ళు ఉన్నది ఎవరని అడుగుతా ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి సహకరించినందుకు ఇదే విజయరామారావు గారు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడై మినిస్టర్ కూడా అయ్యాడు. మరి ఈ రోజు ఈ విజయరామారావు వారసులు సిబిఐలో ఎవరున్నారు? లక్ష్మీనారాయణ వారసుడా, ఇంకేమైనా వారసులు ఉన్నారా? మీకు ఎవరు చెప్పారు అనే విషయం ప్రజల ముందు అనుమానాలు ఉన్నమాట వాస్తవం. చెప్పాలి, లేదా సిబిఐ ఖండించాలి, లేదా ఈ ఎల్లో మీడియా చెప్పాలి. సానుభూతి ఆగస్టులో తగ్గిపోతుందట. ఏ క్షణాన ఆగస్టులో తగ్గిపోతుందో వాళ్ళకి తెలిసిపోయిందనమాట. సానుభూతి అనేది వ్యక్తులను బట్టి ఉంటుంది తప్ప సమయాన్ని బట్టి ఉండదు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అప్పటిదాకా సగం రిజల్ట్ ఎలా ఉన్నది, చనిపోయిన తర్వాత పార్లమెంట్ లో ఎలా రిజల్ట్ వచ్చింది ఒక్కసారి చూడండి మీరు. సానుభూతి మీద ఓట్లు పడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన చనిపోయినాక వందలాది మంది చనిపోయారు. ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే కేరింతలు వస్తున్నాయి ప్రజలలో నుంచి. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లోకి వెళితే బ్రహ్మరథం పడతా ఉన్నారు. మరి సానుభూతి
రాజశేఖర్ గారి మీద ఉన్నది సానుభూతి అంటారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడిని తిరుపతిలో అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయ్యి చావు బతుకుల మధ్యన లేస్తే ఇదే సానుభూతి వస్తుందని చెప్పి ఎన్నికలు పెడితే ఉన్న ప్రభుత్వం కొట్టుకొని పోయిన విషయం కూడా మనం చూసాం. అందుకని సానుభూతి వ్యక్తుల మీద ప్రతి వ్యక్తికి సానుభూతి వస్తున్నది కాదు, ప్రజాభిష్టం. సానుభూతి అనేది ప్రజాభిష్టం, ప్రజా అభిమానం కనపడుద్ది తప్ప సానుభూతిని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఏ ప్రమాదానికి గురైనా కూడా సానుభూతి రాలేదు అంటే అది ప్రజలతో తిరస్కరించబడ్డ వ్యక్తులకు ఆ సానుభూతి రాదు అనేది కూడా స్పష్టమవుతా ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఆగస్టులో సానుభూతి తగ్గుతుంది, లేదా మార్చిలో అరెస్ట్ అవుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి పేద గుండెలో గూడు కట్టుకొని ఉన్నాడు. ఇలాంటి ఎల్లో మీడియా గాని చంద్రబాబు నాయుడు గారు 100 కుట్రలు చేసిన పేదవాళ్ల గుండెలో నుంచి రాజశేఖర రెడ్డి గారిని మరిపించలేరు, మాన్పించలేరు. రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని లేదా ఫోటోని వాళ్ళ గుండెల్లో ప్రదర్శించుకున్న ఆ ఫోటోని తొలగించలేరని కూడా నేను స్పష్టం చేయదలుచుకున్నాను. రాజశేఖర రెడ్డి గారి యొక్క దీవెనలు పయనించే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఇలా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నాడు. ఇలా నిజమైన ప్రతిపక్షంగా ప్రజల్లో ఉన్నాడు, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నాడు. ఎన్ని సమస్యలు సృష్టించినా, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా, అధికార పక్షం ప్రతిపక్షం కలిసే రాజకీయాలు చేసినా, వాళ్ళిద్దరిని కలిసి వేధింపులు ప్రారంభించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది. అందుకని మీ రాతలో, మీ చేష్టలో, మీ పద్ధతిలో, మీ కోరికలో మీ అన్ని సానుభూతిని లేకుండా చేయవు. జగన్ గారు జైలుకు పోతారు ఒక పత్రిక రాసి యజమాని జైలుకు పోయిండు, రాసిన ఆయన జైలుకు పోయిండు. ఒక ఆయన జగన్ గారి మీద 420 కేసు అని ఇప్పటికి 3 420 కేసులు ఉన్నాయి ఆయన మీద. అంటే ఇది ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? మీరు అడవిలో బతుకుతున్నారా? మీరు ఇక్కడ ప్రజాస్వామ్యంలో బతకట్లేదా? ప్రజల మధ్య బతకట్లేదా? ఇంత అబద్ధాలని ఇంత అందంగా ఎలా చెప్పగలుగుతా ఉన్నారు అనేది ప్రజలకు ఒక అనుమానం కలుగుతున్నమాట వాస్తవం ఇక్కడ. అందుకని ఒకతను అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక సీటు వస్తుంది అని. నేను అడుగుతాను, కాంగ్రెస్ టీడీపీలకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు? అది కూడా రాయి. ఫలానా సీటు కాంగ్రెస్కి వెళ్తుంది, ఫలానా కాంగ్రెస్ సీటు టీడీపీకి గెలుస్తాను రాయి. 24 అసెంబ్లీ సీట్లు కనుక ఇవాళ ఎన్నికలు జరుగుంటే దేశంలోని ఎక్కడ లేని విధంగా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఒక్క సీటు కూడా గెలిచేవాళ్ళు కాదు. టీడీపీ కాంగ్రెస్లకు డిపాజిట్లు కూడా రావు ఇవాళ. ఆ స్థితిలో 2 పార్టీలు ఉంటే వాటిని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే సీటు వస్తుంది అని అంటే అసలు పోటీ చేయకుండా సీటు వస్తాయా? మాకు పార్టీకి ఒక వైఖరి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విధానం తీసుకున్నది. ఇవాళ ఉప ఎన్నికలు కనుక వచ్చినట్టయితే ఒక ప్రధానమైన సెంటిమెంట్ తో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు కొంతమంది అవుతాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ కుటుంబం నుంచి ట్రెడిషనల్ గా పంపించాల్సిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక సాంప్రదాయం అవుతాయి. రైతాంగం కోసం అదేవిధంగా రాజశేఖర గారి అభిమానం చేత ఒకవేళ అసెంబ్లీ సీట్లు కనుక కోల్పోతే అవి కూడా ముందుకొస్తే ఈ 3 ప్రధానమైన అంశాలు. కాబట్టి ఎవరైతే సీటు కోల్పోయారో తిరిగి మళ్ళీ వాళ్ళని అసెంబ్లీకి పంపిద్దాం, అది ఏ పార్టీ అయినప్పటికీ అని చెప్పి ఒక వైఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరి తీసుకున్నది. మరి మీరు దాన్ని పోటీ చేయకుండానే ఒక్క సీటు, వాస్తవంగా 7 ఎన్నికలలో మేము పోటీ చేస్తే మా వైఖరి ప్రకారంగా ఆ సీటు మేము గెలుస్తున్నప్పుడు మరి మీరు ఇంకా ఏ సీటును మాకు కామెంట్ చేస్తున్నావు? ఏ సీటు టీడీపీ గెలుస్తుంది, ఏ సీటు కాంగ్రెస్ గెలుస్తుంది? ఇవన్నీ నీకు స్పష్టత లేకుండా ఓ తప్పుడు రాతలు రాయడం అంటే అది మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని తప్పుడు పత్రికల కింద ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందని కూడా మరొకసారి నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు చూశారు, అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంది. ఎందుకని ఈ పత్రికలు పట్టించుకో? గందరగోళం ఎమ్మెల్యేలో ఉందని రాస్తా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు జవాబు చెప్తారు, మీకు స్పష్టంగా చెప్తారు. కానీ మాకు నీ పార్టీ వద్దు, నీ పదవి వద్దు అని రాజీనామాలు చేసిన కాగితాలు అక్కడే ఉన్నాయి. అసలు ఈ ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఇది పడిపోవాలని చెప్పి దీనికి వ్యతిరేకంగా ఓటేసిన చరిత్ర స్పీకర్ సాక్షిగానే జరిగింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవలు వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మేము రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానంతో ఎమ్మెల్యేలు గెలిచినామని చెప్పుకుంటా ఉన్నారు. నీకు సత్తా లేక, నీకు ప్రజల్లోకి పోయే దమ్ము లేక, రకరకాల కుళ్ళు కుతంత్రాలతో భయపడి, ఉప ఎన్నికలకు భయపడి అధికార పక్షం ప్రతిపక్షం కలిసి చేస్తున్న పరిస్థితులలో ప్రధాన ప్రతిపక్షం కూడా ఈ ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అని ప్రశ్నించరు. ఇవాళ పీఆర్పీ అనేది ఉందా లేదా అసెంబ్లీలా అని ప్రతిపక్షం ప్రశ్నించదు. చిరంజీవి ముందు సీట్లు ఎందుకు కూర్చుంటాడు అని ప్రతిపక్షం ప్రశ్నించదు. వంగ గీత గారు విప్పు జారీ చేస్తుంది పీఆర్పీ విప్పుగా,
మరి అదే పీఆర్పీ అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వ వైపుగా అపాయింట్ అయ్యాడు. మరి ఇదెక్కడ ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్షం ప్రశ్నించదు. అందుకే మేం చెప్తున్నాం, ఇవాళ టీడీపీ ఆఫీసు కాంగ్రెస్ పార్టీకి బ్రాంచీ ఆఫీస్ గా మారింది తప్ప ఇక తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన ఆఫీస్ లేదు. తమిళనాడు రాజకీయాలు తెచ్చుకోవాలని ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్రం నీకు దేశం నాకు ఇద్దరం కలిసి పంచుకుందాం అని చెప్పి కాంగ్రెస్ తెలుగుదేశం ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నాయి. వాళ్ళ ప్రయత్నాలను పక్కవాడి మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కొమ్మ, ఆయనే కలిసిపోతాడు అందులో అని. మనం ప్రజల మధ్యన మాట్లాడుతున్నామయ్యా, ఇంకెన్ని రకాల అబద్ధాలు ఆడతావు? పార్టీ పెట్టిన ఎన్టీ రామారావుని అబద్ధాలని దించిపడేస్తుంది. ఎన్టీ రామారావుని గుంజుకుంటువి, పార్టీని గుంజుకుంటువి, ఆడాల్సిన అన్ని అబద్ధాలు రామారావు చెప్పే మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దానికి కొమ్మైపోయి అందులోనే ఉండదలుచుకుంటే బయటకు వచ్చి పార్టీ ఎందుకు పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దాన్ని ఈ తెలుగువారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటా ఉన్నది, సాంప్రదాయాలు దెబ్బతింటా ఉన్నాయి. ఇవాళ చనిపోయిన కుటుంబాలని పరామర్శించొద్దని ఒక కండిషన్ పెట్టడం, ఒక నియంతృత్వం, ఇది తప్పు, దీనికి వ్యతిరేకంగా మేము పార్టీ పెట్టామని చెప్పి కుటుంబాన్ని అవమానాల పాలు చేస్తా ఉన్నది, తెలుగువాడిని అవమానాల పాలు చేస్తుందని చెప్పేసి పార్టీ పెడితే అది అందులో కొమ్మగా తయారైందట. కొమ్మగా తయారైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఎందుకు వేధిస్తా ఉన్నది? నువ్వెందుకు వత్తాసు పలుకుతా ఉన్నావు? శంకర్రావు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏ విధంగా స్క్రిప్ట్ రాసుకొని కోర్టులో కేసేశాడు? ఇవన్నీ మీ ఇద్దరి మధ్యన ఉన్న కొల్యూనియస్ని ఇంతకుముందు పరోక్షంగా పెట్టి ఇప్పుడు ప్రత్యక్షంగా బయటకు వస్తున్న తీరుని, ఇద్దరు గెలాడుతున్న కుళ్ళు కుతంత్ర రాజకీయాలని, రైతాంగ వ్యతిరేక రాజకీయాలని, ప్రజా వ్యతిరేక రాజకీయాలని, ప్రజాస్వామ్య వ్యతిరేక రాజకీయాలని, మీ ఇద్దరి యొక్క కొల్యూన్ని ప్రజలపై రుద్దటము, పక్కవాన్ని విమర్శించటము, దీన్ని బట్టి చూస్తూ ఉంటే జగన్ అంటే మీ ఇద్దరికి భయం అవుతుంది. జగన్ గారి అభిమానాన్ని చూసి మీరు భయపడతా ఉన్నారు, ప్రజాభిమానాన్ని చూసి మీరు ఇద్దరు భయపడతా ఉన్నారు. నిన్న మొన్నటిదాకా రోడ్ల మీద రైతు పోరుబాటాను పోయి రాజశేఖర గారి విగ్రహాన్ని చూసి లాగులు దడిచి ఆ విగ్రహాలు వద్దు అని ఒక పక్క ముత్తుకున్నాడు. ఈ రోజు వచ్చేమో మళ్ళా తిరిగి ఆ కాంగ్రెస్ లో కలుస్తాడు అని అనడం మొదలు పెట్టాడు. ఈ రోజు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టింది అంటే చంద్రబాబు నాయుడుతోనే. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అంటే అది చంద్రబాబు నాయుడు గారితోనే. ఇలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈ ప్రభుత్వంతోని, ఈ ప్రభుత్వం బతికిందంటే చంద్రబాబుతోని. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కరెక్ట్ గా కలిసి ఈ పరిపాలన చేస్తా ఉన్నారు తప్ప మరొకటి కాదు. అందుకని ఒక పక్క విద్యుత్ ఛార్జీలని 6,000 కోట్ల రూపాయలు పెంచుతామని చెప్పేసి రెగ్యులేటరీ కమిషన్ కి వాళ్ళు ప్రపోజల్స్ పంపిస్తే, ఒక పక్క విద్యుత్ ఛార్జీలు పెంచినట్లయితే యుద్ధం జరుగుతుందని ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే, చేయాల్సిన ఆందోళన చేయాల్సిన ప్రతిపక్షాల పాత్ర ముందుంటే, ప్రజల పక్షాన పోవాల్సిన పాత్ర ఉంటే ప్రభుత్వాన్ని సమర్థిస్తుంది తప్ప ప్రజలను సమర్థించిన తెలుగుదేశం పార్టీ. అందుకనే ఈ రోజు నిజమైన ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ కనుక పెంచినట్లయితే 21% పెంచినట్టు ప్రపోజల్స్ పంపించారు. పెంచినట్లయితే ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, ప్రజా పోరాటానికి ముందు నాయకత్వం వహిస్తుంది. ఈ రాష్ట్రం అగ్నిగుండమైనా సరే, ఈ పరిపాలన దిగిపోయినా సరే, ఈ ప్రభుత్వం పడిపోయినా సరే ప్రభుత్వ పక్షాన నిలబడి, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని చెప్పి కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇవాళ. అందుకని మరొకసారి ఎలక్ట్రికల్ ఛార్జీలు పెంచే విషయాన్ని ఉపసంహరించుకోమని చెప్తా ఉన్నాము. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు ప్రధానమైన 2 హామీలు ఇచ్చాడు. ప్రతి కుటుంబానికి 30 కేజీల బియ్యం ఇస్తానని, ఎలక్ట్రికల్ ఛార్జీలను మేము పెంచే సమస్య లేదని, 9 గంటల కరెంట్ ఇస్తానని ఒక స్పష్టమైన హామీ ఇచ్చాడు. హామీ ఇవ్వడమే కాదు, ఆయన పరిపాలనలో చేసి చూపెట్టాడు. ఒక్కటంటే ఒక్క ఛార్జీలు పెంచలేదు. ఆర్టీసీ ఛార్జీ పెంచలేదు, విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ఈ ఛార్జీలు పెంచలేదు. ఇవాళ ఒక్కొక్క ఛార్జీని మున్సిపల్ ట్యాక్స్ చూస్తే 1000%, 100 నుంచి 1000% పెరిగింది. ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నారు. వాటర్ సెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ పెంచారు. ఈ పద్ధతిలో చూస్తే ఇవాళ పన్నుల మీద పన్నులు వేసుకుంటూ పోతున్న ఈ తీరు చూస్తే ఇది రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ప్రభుత్వమేనా అని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది రాజశేఖర రెడ్డి గారిని మోసం చేసిన ప్రభుత్వం తప్ప ఆయన ప్రభుత్వం కాదు అని కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని నేను ఒక మాట చెప్పాల్సి వచ్చేది, మ్యానిపులేషన్ తో రాజకీయాలు చేయకండి. ఆ మ్యానిపులేషన్ రాజకీయాలు చంద్రబాబు నాయుడిని మొదటి నుంచి కూడా ఉన్నాయి. అబద్ధాలతో రాజకీయాలు చేయకండి. ఒక తెలుగుదేశం నాయకుడు కామెంట్ చేశాడు, ఇవాళ స్పష్టంగా చెప్పాలనుకున్నాను. ఎర్రనాయుడు గారు అంటాడు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పరువు నష్టం దావా వేస్తానని. నీ నాయకుడికి అసలు పరువు ఉంటే కదా నాకు దావా వేయడానికి. చంద్రబాబు నాయుడుకు పరువు ఉంటే, దానికి ఇంత నష్టం వస్తే నువ్వు దానికి దావా వేయి. అసలు నీ పరువైన నాయకుడికి నువ్వు సమర్థించుకుంటూ తిరిగి నువ్వు పరువు నష్ట దావా అంటావు.
పవిత్రమైన హైకోర్టుని వ్యతిరేకించారట. నేను అడుగుతున్న ఎర్రమనాయుడు గారు, నువ్వు ముందు ఎర్రబెల్లి దయాకర్ రావు మీద పరువు నష్టం దావా ఏవి? చంద్రబాబు నాయుడు మీద విచారణ జరిపించాలని విజయమ్మ గారు పిటిషన్ వేసినప్పుడు విచారణ జరిపించమని ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తున్నది ఆ రోజున్న చీఫ్ జస్టిస్ అహ్మద్ గారు.